వేడివేడిగా దోసపిండితో పునుగులు వేసుకుందాం. దోసపిండి కొంచెంగానే ఉంటే దోశలు అందరికీ రావు కాబట్టి ఇలా పునుగులు వేసుకుంటే అందరికీ సరిపోయిద్ది టిఫిన్. ఈ పునుగులు మార్నింగ్ టిఫిన్కి కానీ ఈవినింగ్ స్నాక్ కానీ కూడా చేసుకోవచ్చు. నమస్తే అండి, నేను మీ మెర్సీని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. దోసపిండితో పునుగులు ఎలా తయారు చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్లో దోసపిండి వేసుకొని 1 కప్ బియ్యం పిండి, 1/2 కప్ మైదాని ఇలా జల్లించుకోవాలి. జల్లించేంత టైం లేకపోతే అలానే కూడా కలుపుకోవచ్చు. ఈ మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు క్యారెట్, కట్ చేసుకున్న ఆనియన్, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెము బేకింగ్ సోడా, కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని వాటర్ అప్పుడే వేయొద్దండి. ఈ పిండిలో కొంచెము పెరుగు కూడా వేస్తున్నానండి. పెరుగు వేయటం వల్ల కొంచెము పునుగు అనేది గుల్లగుల్ల వస్తుంది కాబట్టి నేను పెరుగు కూడా వేస్తున్నాను. ఇక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెంగా పునుగులు వేసుకోవాలి. పునుగులు షేప్ మాత్రం రావండి. ఆ ఒక్క విషయంలో నన్ను క్షమించండి. మంచి అరోమాతో వేడివేడిగా ఈ దోసపిండి పునుగులు ఈవినింగ్ స్నాక్ కానీ మార్నింగ్ టిఫిన్లో కానీ రెడీ చేసుకోవచ్చు. ఈ పునుగుల్ని ఇలా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పునుగులోకి సపరేట్ చట్నీ కూడా అవసరం లేదండి. కారపొడితో కానీ ఏమన్నా ఇంట్లో ఉన్న చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.